హలో అండి, వెల్కమ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే రెగ్యులర్గా మనము మీడియం అటుకులు టిఫిన్కి అలా చేసుకుంటూ ఉంటాము. చాలామంది వీటిని చేసుకుంటున్నప్పుడు అయితే చాలా మెత్తగా అయిపోతున్నాయి, లేదంటే గట్టిగా ఉండిపోతున్నాయి, అసలు పొడి పొడిగా రావట్లేదు అని చాలామంది అంటుంటారు. అలా రాకుండా ఉండడానికి మీకోసం ఈరోజు ఎలా చేయాలో చెప్తాను. నేను ఇక్కడ ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నాను. వాటిని జస్ట్ అందులో ఉన్న డస్ట్ పోవడానికి కడిగినట్టుగా వాటిలో వాటర్ వేసి జస్ట్ అలా మనము బియ్యం కడుక్కున్నట్టుగా ఒకసారి కలిపేసి వాట్ చేయాలి అంతే. అస్సలు నానబెట్టకూడదు, నానబెడితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి నానబెట్టకుండా వెంటనే తీసేసి ఇక వాటిని మనము ఆయిల్ వేసి కడాయిలో కొన్ని ఆవాలు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాతనే జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఉప్పు కొంచెం తాలింపులో వేసి బాగా వేయించుకోండి. అలా అయితే పచ్చిమిర్చికి ఉల్లిపాయకి ఉప్పు బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు తాలింపులో వేస్తే కొంచెం ఎక్కువ వేగి టేస్ట్ కొంచెం వేరే వస్తుందని చెప్పేసి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వేసుకున్నాను నేను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత నూనెలో బాగా కలిసిపోయి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసి ఇక మనం నానబెట్టి వెంటనే వాడి చేసుకున్న అటుకులు ఇందులో వేసి బాగా కలుపుకొని మనం తాలింపులోనే సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకోకుండా కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఇక అటుకులు ఎంతో పొడి పొడిగా చాలా టేస్టీగా మీడియం అటుకులు రెడీ. అంతే, ఇంతే సింపుల్గా చేసుకుంటే ఎప్పుడు ఒకేలా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్.